నెల్లూరు జిల్లా కలువాయి మండలం తెలుగురాయిపురం అక్రమ ఇసుక రీచ్ను వైసీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డి నేడు సందర్శించారు. అనంతరం యూరియా పంపిణీ విషయంలో, రైతుల విషయంలో కేసులు పెట్టిన బాధితుల ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలుగురాయిపురంలో అధికార పార్టీ నాయకుల కనుసన్నలలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని, రానున్న రోజుల్లో విపత్తులు సంభవిస్తే జరిగే నష్టాలు మండల ప్రజలకు మాత్రమే తెలుస్తుందని అన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, గ్రీన్ ట్రిబ్యునల్కి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. యూరియా అడిగిన రైతులపై అక్రమంగా కేసులు పెట్టి అన్యాయంగా ఇరికించడం భావ్యం కాదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బులగాకుల అనిల్ కుమార్ రెడ్డి, వైసీపీ మండల అధ్యక్షులు మాఖీరెడ్డి కృష్ణారెడ్డి, వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళ అధికారం బాగా చూపించారు సార్ మనకంటే, అది మెయిన్ కారణం. జగన్ సార్ చెప్పారు, జగన్ 2.0 అని చెప్పాడు. ఈసారి నేను చూపిస్తాను. వయసు వచ్చిన ముర్రోడుగా ఉండవని అనాలనిపిస్తుందిలే అంటారు. అందుకే నిన్న ఇంకా సమయంగా ఎందుకో రాలా, లేకపోతే అడిగేద్దు సార్ ఉంచుకో అని నేను సచివాలయం అడుగు బాధ్యత సమాధానం చెప్తాం. వాళ్ళకి ఏంటంటే ఎన్ని బాగలేదన్నప్పుడు ఇద్దరు ఫోటో తీసి పెట్టాలనిపిస్తుందంట. యూరియా గొడవ, యూరియా దాన్ని సృష్టించి కేవలం ఇసుక కోసమే వాళ్ళు ఆయన కాడ కొంచెం గ్రిప్పు బంధం దానికోసమే కానీ తెలుగురాయపురంలో ఊరి ప్రజల్ని ఎలా భయభ్రాంతులు చేయాలి, నోరెత్తకుండా ఎలా ఉండాలి, అధికార పార్టీ చేస్తున్న ఇసుక దోపిడీ ఎవరు ప్రశ్నించకూడదు అనే ఉద్దేశంతో మొన్న యూరియానే సరిగా ఇవ్వటంలా, రైతులకి అందాల్సిన యూరియా అందకుండా అది ఒకటి మా తెలుగుదేశం కార్యకర్తలకే అంటూ లేని వివాదాన్ని సృష్టించి ప్రతి రైతు కోరుకుంటాడు, పిల్లల కన్నా ప్రాణంగా చూసుకునే పొలం ఎండిపోతున్నా కష్టపడతాడు. అలాంటిది ప్రతి ఒక్కరికి న్యాయం చేయండి అని అడగటంలో తప్పులేదు. అడిగారు, మొండి కేసు ఇవ్వనన్నారు. దాన్ని అలసుగా చేసుకొని ఒక వివాదం సృష్టించి లేని మాటలు వాళ్ళ మీద మోపి అధికార ప్రతినిధి రామకృష్ణ గారిని ఏదో అన్నారని ఒక కేసు పెట్టి శ్రీనివాసులు రెడ్డి, చిన్నపెంచుల రెడ్డి, వెంకట నరసారెడ్డి, కిషోర్ ఈ నలుగురు మీద కేసు పెట్టడం జరిగింది. వివాదం ఏంటి? యూరియా అడగటం. తగు ఎక్కడొచ్చింది? ఇవ్వనందువల్ల. రికార్డు చూడండి, వీళ్ళకి ఏమన్నా ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు? ఎవరో ఒకరు కంప్లైంట్ చేశారంట. అధికార ప్రతినిధి ఆయనకి అర్థం కావట్లా ఆయన ఏం చేయాలా అనేది. ప్రజలు బాగోగులు చూసుకోవాలా. పేరు పెట్టి చెప్తుండా కురుగొండ రామకృష్ణ గారు, మీరు చూడాల్సింది ప్రజల బాగోగులు. ఎవరో చెప్పిన తప్పుడు మాటలు మిమ్మల్ని ఏదో అన్నారంట. ఎందుకంటారండి? ఇక్కడ రైతులు వాళ్ళ పొలం కోసం యూరియా అడిగారు, మిమ్మల్ని అనాల్సిన అవసరం ఏముంది? ఎవరో చెప్పాడు, పోలీసులకు న్యూస్ వచ్చింది, ఎస్ఐ గారు స్టేషన్కి రమ్మంటాడు. ఏ కేసు మీద? ఎస్ఐ గారికి నేరుగా అడుగుతుండా, ఏ కేసు మీద మీరు రమ్మంటున్నారు స్టేషన్కి? కంప్లైంట్ ఇచ్చారు. దర్యాప్తు చేశారా? దర్యాప్తు చేశారా? ఊర్లోకి వచ్చారా? విషయం కనుక్కున్నారా? రైతులను తీసుకొని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఉదయం నుంచి సాయంత్రం దాకా మానసిక క్షోభ ఒకటైతే ఫిజికల్ అబ్యూస్ వారి ఒంటి మీద చేయబడింది. మిమ్మల్ని వదిలేదు లేదు. నేరుగా చెప్తుండా ఎస్ఐ గారు, మీరు పైనుంచి ఒత్తిడి, పైనుంచి నాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ప్రజల తరఫున ఇది వరకు పోరాడాను, కేసులు పెట్టాము, కోర్టుకు లాగాము, మీ భవిష్యత్తు కూడా గుర్తుపెట్టుకోండి. రేపు గవర్నమెంట్ మారిన తర్వాత అప్పటికి సీరియల్లే, కానీ ఇప్పుడు కూడా చెప్తుండా, వార్నింగ్ ఇస్తుండా, దీనివల్ల నాకేమన్నా నా మీద ఒక కేసు పెట్టాలనుకుంటే పెట్టండి. నేరుగా మీకే వార్నింగ్ ఇస్తుండా. మీరు రూల్స్ ఫాలో అవుతుండారా? దర్యాప్తు ఎక్కడ చేయాలా? స్టేషన్లో కూర్చొని చేస్తావా? జరిగిన సంఘటనకు వచ్చావా? ఈ రైతులు స్టేషన్కి రావాలి, ఎవరో ఎఫ్ఐఆర్ కట్టారు అని అంటే నోటీస్ ఇచ్చావా?
ఎఫ్ఐఆర్ నోటీస్ సర్వీస్ చేసా ఎఫ్ఐఆర్ నిన్న కట్టింది. అదే 2 రోజులు ఎఫ్ఐఆర్ లేకుండా పెట్టింది స్టేషన్లో. మీ స్టేషన్లోనే సీసీటీవీలు ఉన్నాయి. ఆ రికార్డ్స్ కూడా సబ్మిట్ చేయాల్సి వస్తుంది. నేనే కేసు పెడతా. రోజు ఉదయం సాయం దాకా కూర్చోబెడతావా? నీకు ఎలాంటి శిక్ష పడుతుందో చూడండి. పైనుంచి ఒత్తిడితో పనిచేస్తారా? మెప్పు కోసం పనిచేస్తారా? అంటే పక్కన ఇసుక దందా జరుగుతుంది, ప్రతి ఒక్కడికి ఒక వాటా ఉంది. దాని జోలికి తెలుగురాయపురంలో ఉన్న ఏ వ్యక్తి కూడా నోరెత్తి మాట్లాడకూడదు. భయంతో వీళ్ళని కంట్రోల్ చేస్తాము. వాళ్ళు వచ్చి అడ్డుపడేది కూడా ఏం లేదు. ఇసుక దందా మీరు చేస్తుంటారు, ఇక్కడ ఏమన్నా అడ్డుపడ్డారా? పిరికి పందలాయా మీరు? తెలుగుదేశం నాయకులకు చెప్తుండా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా రండి ఎప్పుడన్నా. అంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతా ఇసుక ఉచితం అంటే గెలిచిన ప్రజాప్రతినిధులు, అది ఏ పార్టీ అయినా కానీ, వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే మా సార్ చెప్పాడు ఇసుక ఉచితం అంటే మాకు ఉచితం అనుకుంటున్నారు. మీకు కాదు, బెంగళూరుకి మద్రాసుకి తరలించడానికి కాదు, ప్రజల కోసం. అది కూడా ఎక్కడ? పర్మిషన్ ఇచ్చిన రీచ్ల్లోనే. తెలుగురాయపురంలో లేదు. రేపటి నుంచే చూడండి చర్యలు ఎలా ఉంటాయో. మీకు పైనుంచి ఒత్తిడి అంటున్నారు, నాకు పైనుంచి కూడా ఒత్తిడి ఉండదు. కేసు పెడతారా? పెట్టండి. ఎస్ఐ గారికి మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తుందా, అలవాటు మార్చుకోండి. మీరు ప్రజల కోసం పనిచేస్తుంటారు. ప్రజలను ట్యాక్స్నిచ్చే మీకు జీతం వస్తుంది. ఎవరన్నా అధికార పార్టీ వాడు తప్పు చేశాడు వాడిని వదిలేయండి అంటే దానికి మేము అడ్డుపడం. కానీ అన్యాయంగా మా పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలను కానీ ఇబ్బంది పెడితే మాత్రం వదిలే ప్రసక్తే లేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కాదు, ఇప్పటి నుంచే జాగ్రత్తగా మసలుకోండి. ప్రజాప్రతినిధి ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే గారు కురుగొండ్ల రామకృష్ణ గారికి ఇప్పుడే చెప్పిన, మీరు జాగ్రత్తగా వినండి. మీ పేరు చెప్పుకొని చేస్తున్నారా, మీ మనుషులు చేస్తున్నారా, ఎవరు చేస్తున్నారో కనుక్కోండి. ఈ ఇసుక దోపిడీ దోచుకోవటమే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉండే కార్యకర్తలకు కానీ, నాయకుల మీద లేని కేసులు పెట్టమన్నారా? జాగ్రత్తగా మసులుకోండి. ప్రజలు బాగోగులు చూడాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. 1 లైన్ తప్పొచ్చు, సరి చేసుకోండి. అవకాశం ఇస్తున్నాం, సరి చేసుకోండి. మా ప్రజల వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మా అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు వారి వెంటే ఉంటూ వారి కోసమే పోరాడతాం, వారి తరఫునే ఉంటాం. నాకు దైవ సమానులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాద బలంతో ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు యువ నాయకులు గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ బాబు గారి దీవెనలతో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పెద్దలందరి సహకారంతో, నా శ్రేయోభిలాషుల ఆశయంతో, మీ అందరి ఆశీర్వాదంతో నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ గా పదవీ ప్రమాణ స్వీకారం చేయుచున్న శుభ సందర్భంగా మీ అందరి ఆగమనాన్ని, ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు సిపిఆర్ కళ్యాణ మండపం, అన్నమయ్య సర్కిల్ దగ్గర, నెల్లూరు. మీ రాక కోసం ఎదురు చూసే మేకపాటి శాంతికుమారి, నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్.